మల్కాజ్గిరిలో యూత్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన 25 అడుగుల మట్టి గణపతి నిమజ్జనం కొనసాగుతోంది. 14 రోజుల పూజల తర్వాత విగ్రహం ఏర్పాటు చేసిన చోటే నిమజ్జనం చేస్తున్నారు ఉత్సవ సమితి సభ్యులు. నిమజ్జనం కోసం కృష్ణా, గోదావరి జలాలతో పాటు 21 బావుల నుంచి నీటిని తీసుకొచ్చారు. నిమజ్జనానికి సంబంధించిన మరింత సమాచారాన్ని కావ్య అందిస్తారు. పందిళ్ళలో మట్టి గణపతి మహాగణపతి అనే ఆ గణనాథుడిని పూజించడమే కాదు, ఆ గణనాథుడి నిమజ్జనం కూడా అంతే పవిత్రంగా నదీ జలాలతో బావుల్లో నుంచి సేకరించిన నీళ్లతో ఇక్కడ మల్కాజ్గిరిలో చేయడం జరుగుతుంది. మనం చూస్తున్నాం ఈ పందిళ్ళలో గణనాథుడు 25 అడుగుల భారీ ఎత్తుతో మట్టితో రూపొందించిన గణనాథుడిని మనం చూస్తున్నాం. ఈ రైట్ వైపు ఉండే ఈ షవర్స్ ని పూర్తిగా నదీ జలాల నుంచి తెచ్చి షవర్స్ ఏర్పాటు చేసి గణనాథుడిని ఈ మండపంలోనే నిమజ్జనం చేస్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు టాలెంట్ యూత్ అసోసియేషన్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. మనం వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అసలు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు, దాంతోపాటు ఈ మట్టి గణనాథుడిని చేయడానికి ఎన్ని రోజుల సమయం పట్టిందనేది. కలకత్తా నుంచి తపస్పాల్ బృందం వాళ్ళు ఒక 8 మంది స్పెషల్గా దీనికోసమే వచ్చారు. మేము బొంగులు, వెదురు బొంగులు పచ్చివి, తర్వాత ఏదైతే మనం వాడతామో గడ్డి, ఎండుగడ్డి, వరిగడ్డి, అది తర్వాత పేడ, ఆవు పేడ, తర్వాత బంకమన్ను, ఆ తర్వాత కలకత్తా నుంచి ఒక మట్టి తీసుకొచ్చారు వాళ్ళు. వినాయకుని అంటే వాళ్ళ అమ్మవారిని తయారు చేస్తారు. ఆ తయారు చేసే మట్టిని, సేమ్ మట్టిని మన కోసం తీసుకొచ్చారు. దాంట్లో జౌలి పీసులు కట్ చేసి వేసారు. దీంతో మొత్తం టోటల్గా మనకు 1,50,000 రూపాయలు ఖర్చు వచ్చింది. ఈ ఒక్క వినాయకుడు మాత్రమే. మండపం, లైటింగ్ ఇదంతా టోటల్గా మనకు ఒక 7 లక్షల రూపాయలు ఖర్చు అయింది. చూస్తున్నాం పూర్తిగా షవర్లు కూడా ఏర్పాటు చేశారు. మరి ఈ షవర్లు ఏర్పాటు చేసి నీటిని కూడా షవరింగ్ రూపంలో కురిపిస్తున్నారు. ఎక్కడెక్కడ నుంచి ఈ నదీ జలాలు సేకరించారు? కృష్ణా పుష్కరాల నుండి, తర్వాత గోదావరి పుష్కరాల నుండి వాటర్ అంతా సేకరించి ఈ యొక్క ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. ఈ తర్వాత ఇక్కడ ఉన్న చుట్టుముట్టు కొన్ని బావులు ఉన్నాయి, ఆ బావుల నుంచి కూడా వాటర్ తీసుకొచ్చి ఈ యొక్క పవిత్రమైన రోజు గురించి మేము కలెక్ట్ చేసి పెట్టాము. తర్వాత దీంతో రామేశ్వరం నుంచి కూడా కొద్ది వాటర్ కూడా తీసుకొచ్చాము. తర్వాత ఈ వాటర్ తర్వాత ఈ శివర అయిన తర్వాత ఈ మట్టినంతా ఇక్కడ ప్రజలకందరికి పనిచేసి తర్వాత మిగతా వంటిని తీసుకెళ్లి శ్రీశైలంలో కలుద్దామనే ఉద్దేశం పెట్టాము. స్థానికులు ఎవరైతే ఉన్నారో ఆ మట్టిని పూర్తిగా ఇంట్లో తీసుకెళ్లి అందులో మొక్కలు పెట్టుకుంటారో, మిగతా మట్టిని ఆ మల్లికార్జున స్వామి దగ్గర ఉండే శ్రీశైలానికి తరలించి అక్కడ నిమజ్జనం చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఊరు వాడ ఇలాంటి నిర్ణయమే తీసుకొని ఈ మట్టి గణపతిని పెట్టడమే కాదు, చెవితి పందిళ్లలో ఇలాంటి నిమజ్జన ఏర్పాట్లు కూడా చేస్తే పర్యావరణాన్ని కాపాడడమే కాదు, పర్యావరణంలో పచ్చదనాన్ని కూడా పెంచే అవకాశాలు ఎంతైనా కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ నాగరాజ్తో కావ్య, V6 న్యూస్, హైదరాబాద్.